రామావతారంగా వస్తే రాలా సీతమ్మగా? సీత కూడా వచ్చిందండి, వెంటబడే వచ్చింది ద్రౌపది వచ్చి నేను ముందు నడుస్తాను మృద్నంతి కుశకంటక అన్నది. నేను ముందు నడిచి ముళ్ళు మెత్తగా అయ్యేట్టు నా కాళ్ళతో తొక్కుతాను, వెనక నువ్వు నడింది. నిజానికి కష్టమంతా సీతమ్మదే కదా, తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అవును. సీతాపహరణం జరిగితే కదా రావణ సంహారం. కృష్ణ పరమాత్మగా వచ్చాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణచూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లి రిప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. వెంటనే రుక్మిణీదేవిగా వచ్చింది. నిత్యానపాయని అన్న మాట ఆవిడ మాతృత్వం. లోక సంరక్షణ విషయంలో ఆమె పరమాత్మని ఎట్లా ప్రోత్సహించి అనుగమిస్తూ ఉంటుంది. ఆయన పాదములను ఒత్తుటూ ఉండడం అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. మనకి మామూలుగా చిత్రపటం చూసినప్పుడు ఆవిడ కాళ్ళు ఒత్తుతూ కనపడుతుంది. అవునండి. నిజానికి ఆయన కాదు కూర్చోబెట్టుకున్నది, అంత కాళ్ళు నిప్పి ఆయనకి ఏం లేదు. ఆవిడ అనుగమిస్తుంది ఆయన పాదాలని. అంటే ఆయన ఎటు వెడితే అటు వెడుతుంది. దానికి గాను అంత గొప్ప భార్య కాబట్టి ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆ తల్లిని గుండెల్లో పెట్టుకున్నాడంటే ఆమె గుండెల్లోకి చేరిపోయింది ఆయనని అలా అనుగమించిన కారణం చేత. అది నిజంగా గజేంద్రమోక్షణ ఘట్టానికి మాత్రమే పరిమితం కాదు, ఇది లక్ష్మీ తత్వం. అది నిజంగా వాళ్ళిద్దరూ లోకాలకి తల్లిదండ్రులుగా ఎలా రక్షకులై ఉంటారు అన్న విషయాన్ని ఆ పద్యాల్లో పరిశీలిస్తే సౌందర్యం వాళ్ళల్లో కాకుండా, వాళ్ళని సేవించడంలో కాకుండా, వాళ్ళ ముందు తలవంచడం కాకుండా, వాళ్ళని భక్తితో పూజించడం కన్నా మీకు ఏది ఆనందం అనిపిస్తుందమ్మా? ఇంకా అది పోతన గారు ఒక విషయాన్ని చెప్తున్నట్టుగా చెప్తూ శాశ్వత తత్వాన్ని అట్లా చెప్పడంలో ఆయన గొప్పత. అది అంటే ఆయన్ని అందుకే పోతన గారంటే సహజ పండితుడు అన్నారు. సహజ పండితుడు అంటే ఆయన ఏదో కవిత్వానికి పండాహ అంటే జ్ఞానము అని. జ్ఞానము ఎన్ని కోట్ల జన్మల తపస్సు చేస్తే బహుళాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు కృష్ణుడు. ఇన్ని కోట్ల జన్మల తపస్సు చేస్తే వాసుదేవ సర్వమితి, అంతా వాసుదేవమయం అని ఎవరికూ కోటాను కోట్ల మందిలో ఒక్కడు అనుభవ సిద్ధిని పొందుతున్నాడు. వాడు పండాహ జ్ఞాని. అది ఇప్పుడు సాధన కనపడకుండా సహజంగా వచ్చేసింది. అంటే ఇన్ని కోట్ల జన్మల ఫలితము భగవాన్ రమణులు ఏ సాధన చేస్తే వచ్చిందంటే, గతంలో కోట్ల జన్మల సాధన ఉంది, ఈ జన్మలో